భారతీయ జనతా పార్టీ మీ సేవలు వినియోగించుకుంటుంది కానీ మీకు సరైన గౌరవం గుర్తింపు ఇవ్వలేదని బీజేపీ కార్యకర్తల నాయకులే కాదు, ఇతర పార్టీలకు సంబంధించిన చాలామంది కూడా గుర్తు చేస్తుంటారు. ఏంటి 40-50 సంవత్సరాల నుంచి ఇంక పనిచేస్తున్నాం. అంటే మీకు ఇంకో ఆప్షన్ లేదా? పార్టీ కోసం పనిచేయడమే అదే ఆప్షన్. నాకు వేరే ఆప్షన్ ఉంటే వీళ్ళందరూ ఆ రకంగా ఎందుకు మాట్లాడతారు? వేరే ఆప్షన్ అంటే పర్టికులర్గా మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది టికెట్లు పొందారు. ఆ విషయంలో కూడా మీకు బాధ ఉన్నట్టు. పార్టీకి అన్ని రకాలుగా ఇప్పటికైనా పార్టీ నాయకులు నిర్ణయం ఎవరి చేతిలో అవుతుందో వాళ్ళు ఇప్పటికైనా గ్రహించాలని. పార్టీలోకి ఏదో అవకాశాల కోసం వస్తూ ఉంటారు, మళ్ళీ అధికారం వేరే పార్టీకి వెళ్ళేసరికి మారిపోయిన వ్యక్తులు మీ నియోజకవర్గంలోనే ఉన్నారు. అంటే ఎందుకు బీజేపీ స్టాండ్ మారిపోతుంది? అధికారం కోసమా ఇదంతా? అధికారంలోకి వస్తుంది అని అంటే, గెలుస్తామని అంటే ఎవరైనా రాజకీయ క్షేత్రమే అలాగుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఇవాళ ఏది గెలిస్తే అందులోకి పోదామా. మీరు ఎవరిని స్ఫూర్తిగా పొందే రాజకీయాల్లో ప్రవేశించారు, బీజేపీ పార్టీని ఎంచుకోవడానికి ఉన్న సంబంధాల గురించి కొంచెం. వాస్తవంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీలోకి రావడానికి కారణము అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఎందుకో అటల్జీ అంటే ఒక అభిమానం ఏర్పడింది. జిల్లా అధ్యక్షులుగా కూడా చేశారు మీరు. అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు మిమ్మల్ని బాగా పార్టీ వాడుకుంది, వినియోగించుకుంది అనుకోవాలి. మనం పార్టీ కోసం నిరంతరంగా నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నాం. పార్టీ మీద నమ్మకంతో పనిచేస్తున్నాం. సమయము సందర్భము. కానీ కేంద్రంలో థర్డ్ టైం కూడా మీరే అధికారంలోకి వచ్చారు. సిచ్యువేషన్ ఏమైనా మారిద్దా, లేదంటే అధికారమే పరమావధిగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పటికీ కూడా? పార్టీ కొంత ఆలోచనతో ఉన్నట్టు, అంటే పార్టీ కోరు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విస్మరించొద్దు. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందంటారు ఈ 15 నెలల కాలం నుంచి? కాంగ్రెస్ పార్టీ బై డిఫాల్ట్ అధికారంలోకి వచ్చింది. బై డిఫాల్ట్ ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అని ప్రజలు కూడా అనుకోలేదు. కాంగ్రెస్కి సంబంధించి బీజేపీ కొంతవరకు సపోర్ట్ చేస్తుంది, ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, అందుకని అన్ని సీట్లు వచ్చాయి అంటున్నారు. కాంగ్రెస్ను టీఆర్ఎస్లు విమర్శలలో అపరాన్ని ఉండాలని బీజేపీని లాగి మీరు బీజేపీ మిత్రులని ఈయన అంటాడు. తెలంగాణకి బీజేపీ పార్టీ ఏమి ఇవ్వట్లేదు, కేంద్రంలో అధికారులు ఉన్నా సరే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారు. 2023లోనే కేంద్రం నుంచి ఆ 9 సంవత్సరాల్లో వచ్చినటువంటి నిధులు ఏంటి అని ఒక పుస్తకం ద్వారా ప్రచురించడం. ప్రతిపక్ష పాత్ర, ఆ పాత్ర సరిగ్గా పోషించట్లేదని చెప్తా ఉన్నారు. అంటే ప్రజా సమస్యల మీద అనుకున్నంత గలం ఎత్తట్లేదు. భారతీయ జనతా పార్టీ జెన్యున్గా మాట్లాడుతుంది. మీడియా మేనేజ్మెంట్ లేకపోవచ్చు, కొద్దిగా మేనేజ్మెంట్ ఉంటుంది, మ్యానిపులేషన్ ఉంటుంది. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని భాజపా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో సీనియర్ మోస్ట్ నాయకులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం మల్లారెడ్డి గారు. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? బాగానే ఉన్నారు. రాజకీయాల్ని చూస్తే భారతీయ జనతా పార్టీ మీ సేవలు వినియోగించుకుంటుంది కానీ మీకు సరైన గౌరవం గుర్తింపు ఇవ్వలేదని మీ అభిమానులు, మీ ఫాలోవర్స్, మీ జిల్లాలోని కార్యకర్తలు చెప్తూ ఉంటారు. నిజమేనా? వాస్తవమే. ఎందుకంటే బీజేపీ కార్యకర్తల నాయకులే కాదు, ఇతర పార్టీలకు సంబంధించిన చాలామంది కూడా గుర్తు చేస్తుంటారు. ఏంటి 40-50 సంవత్సరాల నుంచి ఇంక పనిచేస్తున్నాం, ఇంకా ఏమి ఇట్లనే ఉంటావా, అది ఇది అని రకరకాలుగా. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంప్రెషన్ ఏంటంటే ఏదో ఒకటి అయి ఉండాలి ఈ పార్టీకి అనేది. ఎందుకంటే 45 సంవత్సరాలు ఒకే పార్టీలో వేరే పార్టీల వైపు చూడకుండా పార్టీ కోసం నిరంతరం శ్రమించి వాళ్ళు చాలా తక్కువ, అసలు అరుదుగా ఉంటారు. కాబట్టి సహజంగా ఏంటంటే అరే ఒకే పార్టీలో ఇన్నేళ్ళు పనిచేసినా కానీ పార్టీలో
ఎలాంటి పొజిషన్ రాలేదు అనేటటువంటి అభిప్రాయము వాస్తవంగా కార్యకర్తలో ఉంది, పాత మిత్రుల్లో ఉంది, మా యూనివర్సిటీకి సంబంధించిన మిత్రులు కానీ లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన అనేక సంఘాలు సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా కలిసినప్పుడు మాట్లాడుతుంటారు. అంటే మీకు ఇంకో ఆప్షన్ లేదా? ఆప్షన్ అంటే పార్టీ కోసం పనిచేయడమే అదే ఆప్షన్. నాకు వేరే ఆప్షన్ ఉంటే వీళ్ళందరూ ఆ రకంగా ఎందుకు మాట్లాడతారు? వేరే ఆప్షన్ అంటే పార్టీ అనుకున్నప్పుడు ఇంకా పార్టీ గురించి మన గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. పార్టీతోనే మనం ఉన్నాం కాబట్టి ఎవరైనా ఆ రకంగా మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక పార్టీని కాదనుకుంటే ఇంకా దాని గురించి ఎవరు. కానీ మీకు అవకాశాలు కూడా గతంలో వచ్చాయి అంటారు, నిజమేనా? అవకాశాలు ఏం రాలేదు ఇంతవరకు. 2000 పార్టీల నుంచి రాలేదు, ఇంతవరకు రాలే. గెలిచే అవకాశం ఉన్నప్పుడు పార్టీ నుంచి అవకాశం 2014లో అవకాశం వచ్చింది, రాలేదు. 2019లో అవకాశం వచ్చింది, మనకు అవకాశం అంటే మనకు రాలేదు. అంటే గెలిచే అవకాశం ఉన్నప్పుడు. కాబట్టి గెలిచే అవకాశం ఉన్నప్పుడు పార్టీ నుంచి మనకు పాజిటివ్గా నిర్ణయం జరగలేదు. ఇక మన సమయం ఇలా గడిచిపోతా ఉంది. అంటే పర్టికులర్గా మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చాలామంది టికెట్లు పొందారు, టికెట్స్ విషయంలో, ఎమ్మెల్యే టికెట్స్ విషయంలో. ఆ విషయంలో కూడా మీకు బాధ ఉన్నట్టుంది. తెలుసు, పార్టీకి అన్ని రకాలుగా ఇప్పటికైనా పార్టీ నాయకులు నిర్ణయం ఎవరి చేతిలో అవుతుందో వాళ్ళు ఇప్పటికైనా గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసేటటువంటి కార్యకర్తలు సిద్ధాంతానికి, జెండాకు, పార్టీ యొక్క ఉనికిని కాపాడడానికి నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తులను విస్మరిస్తే ప్రజలే పార్టీకి దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకనంటే ఒక వ్యక్తి ఒక క్షేత్రంలో కావచ్చు, ఒక అసెంబ్లీ కానీ పార్లమెంట్ నియోజకవర్గంలో కావచ్చు, బాగా పనిచేస్తున్నటువంటి అదే మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలను కాదని విస్మరిస్తే జనరల్గా ఓటర్లకు కూడా ఏముంటుంది, అరే ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, పార్టీ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అనేటటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. కాబట్టి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ యొక్క కోర్ బ్యాంక్ ఏదైతుందో, కోర్ ఓటు బ్యాంక్ ఏదైతుందో పార్టీకి దూరంగా ఉన్నది. ఎందుకంటే చాలా చోట్ల పార్టీ కార్యకర్తలను కాదని ఇతరులకు టికెట్లు ఇవ్వడం వల్ల వాస్తవంగా పార్టీ సింపథైజర్స్ కావచ్చు, లేదా పార్టీ పరివార క్షేత్రాలకు సంబంధించినటువంటి అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు కావచ్చు, పార్టీకి దూరంగా ఉన్నారు. దాని యొక్క ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. అంటే పార్టీలోకి ఏదో అవకాశాల కోసం వస్తూ ఉంటారు, మళ్ళీ అధికారం వేరే పార్టీకి వెళ్ళేసరికి మారిపోయిన వ్యక్తులు మీ నియోజకవర్గంలోనే ఉన్నారు. అంటే ఎందుకు బీజేపీ స్టాండ్ మారిపోతుంది? అధికారం కోసమా ఇదంతా? వ్యక్తుల్ని అధికారంలోకి వస్తుంది అని అంటే, గెలుస్తామని అంటే ఎవరైనా, రాజకీయ క్షేత్రమే అలాగుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఇవాళ ఏది గెలిస్తే అందులోకి పోదామా, సిద్ధాంతం రాద్ధాంతం ఏమి ఉండదు చాలామందికి. ఇవాళ రేపు పవర్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వెళ్తాం, ఆ రకమైనటువంటి ఆలోచనతో ఇవాళ ఏదో బీజేపీ కార్యకర్తలు ఉండొచ్చు. ఆ రకంగా పార్టీ కట్టుబడి టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా, గెలిచినా గెలవకున్నా, అధికారం ఉన్నా లేకున్నా పార్టీలోనే ఉన్నాం. కానీ అందరికీ ఎందుకు ఉంటుంది అది? ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి పోతారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని చాలామంది వచ్చిండ్రు, ఎన్నికలు అయినాయి, రాలేదు, మళ్ళీ చాలామంది వాళ్ళ దారిలో వెళ్ళిపోయారు. కాబట్టి అది రాజకీయ సహజమైపోయింది, మారిపోయింది. గతంలో మీరు పార్టీ కోసం చాలా కార్యక్రమాలు చేశారు. అసలు మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? మీరు ఎవరిని స్ఫూర్తిగా పొంది రాజకీయాల్లో ప్రవేశించారు? బీజేపీ పార్టీని ఎంచుకోవడానికి ఉన్న సంబంధాల గురించి కొంచెం. వాస్తవంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీలోకి రావడానికి కారణము అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఎందుకో అటల్జీ అంటే ఒక అభిమానం ఏర్పడింది చిన్నప్పుడే. 77లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడే ఊళ్ళల్లో పేపర్లు కూడా రాకపోయేది, వార్తలు పేపర్లు కూడా వినడం కష్టం ఉండే. అంటే 77 ఆ సమయంలోనే ఎందుకు ఆయన మీద ఒక అభిమానం. అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఈ రకంగా ఉంటుండు, రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైన వ్యక్తి, ఒక మంచి వక్త, దేశభక్తుడు. ఇటువంటి వ్యక్తులకు ఎందుకు అవకాశాలు రావటం లేదు? ఇటువంటి వ్యక్తులు కావాలి, దేశానికి నాయకత్వం ఇచ్చే వ్యక్తులకు, ఇటువంటి వ్యక్తులకు రావాలి. కాబట్టి ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ కాబట్టి మనం బీజేపీలో చేరాలి. అట్లా. రెండవది గ్రామ రాజకీయాలు. గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి అప్పుడు ఏంటంటే, మాకు గ్రామంలో మనకు బస్సులు సరిగ్గా రాకపోవడం,
ఈ రకంగా అంటే బస్సులు రావాలి అని అంటే రాజకీయాలు అంటే బస్సుల కోసం నిజంగా చెప్పాలంటే కాలేజీకి వెళ్ళాలంటే బస్సు కావాలి, బస్సు రావాలంటే మనమే తిరిగి చేపించుకునేటటువంటి పరిస్థితి అయిపోయింది. అట్లా ఆ యాక్టివిటీస్తో ఏమైపోయిందంటే మనము ఊరికి బస్సుల కోసం కావచ్చు, ఊరి అభివృద్ధి కోసం కావచ్చు, లేదా ఊర్లో పాఠశాల గురించి కావచ్చు, ఆ రకమైనటువంటి పరిస్థితిలో గ్రామ రాజకీయాల్లో ప్రవేశించడం. మరి 1981లోనే మేడ్చల్ వ్యవసాయ అభివృద్ధి బ్యాంక్ ఎల్ఎంబి బ్యాంక్, ఇప్పుడు ఎల్ఎంబి బ్యాంక్ అంటే ఇప్పుడు పేరు కూడా తెలియదు చాలామందికి, ఆ బ్యాంక్ డైరెక్టర్ అయింది. తర్వాత 88లో సర్పంచ్ అయినాను. లా కాలేజీ నుంచి ఎగ్జామ్స్ రాసి ఇంటికి పోయినా పంచాయతీ ఎన్నికలు వచ్చింది, సర్పంచ్ అయిపోయాను. అట్లా పంచాయతీ ఎన్నికలలో నిలబడాలనుకున్నారు స్టార్టింగ్లోనే. ఇక అది అట్లా వచ్చేసింది అంతే. ఇక గ్రామం ఉన్న రాజకీయాలు కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు. మీ కుటుంబం అంతకు ముందే ఉన్నారా రాజకీయాల్లో? మా ఫాదర్ గ్రామ పంచాయతీ మెంబర్గా ఉండే. ఓకే, రైట్. అట్లాగా లా చదువుతానే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎన్నిక అయిపోయిన తర్వాత మళ్ళీ లా కంప్లీట్ కూడా చేసేసాను. సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది. ఆ తర్వాత పిహెచ్డి కూడా జాయిన్ అయినా, అది కూడా కంప్లీట్ చేసిన. అదే ఎడ్యుకేషన్ మాత్రం ఎక్కడ ఆపలేదు. ఉద్యోగానికి కోసం నేను ప్రయత్నం చేయలే. ఈ వ్యవహారం గ్రామ పంచాయతీ, ఊరి అభివృద్ధి, ఈ ఆలోచన తప్ప గ్రామము, గ్రామ ప్రజలు, ఊరి అభివృద్ధి, పార్టీ అభివృద్ధి, పార్టీ ఎట్లా, ఈ ఆలోచన తప్ప అసలు మనం ఏంది, మన భవిష్యత్తు ఏంది, మనం భవిష్యత్తులో ఏ రకంగా మన జీవితం గడుస్తుంది, ఈ ఆలోచనే లేదు అసలు. ఆ రకమైనటువంటి దీంట్లోనే మునిగిపోయేవాళ్ళం. జిల్లా అధ్యక్షులుగా కూడా చేశారు మీరు, అంటే రంగారెడ్డి ఉమ్మడి జిల్లా చేశారు కదా? చేశాను, ఉమ్మడి జిల్లా. దానికి ముందు కూడా మీరు సీనియర్గా అప్పటి నుంచి కూడా అందరు చెప్తూ ఉంటారు. అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు మిమ్మల్ని బాగా పార్టీ వాడుకుంది, వినియోగించుకుంది అనుకోవాలి. పార్టీకి కోసం పనిచేస్తాం, అది వాడుకుంది అని ముచ్చట అని కాకుండా మనం పార్టీ కోసం నిరంతరంగా నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నాం. పార్టీ మీద నమ్మకంతో పనిచేస్తున్నాం. సమయము సందర్భము వస్తుందని ఇంకా ఆశతోనే పనిచేస్తున్నాం. ఏమేమి పదవులు నిర్వహించారు పార్టీలో? పార్టీలో అన్ని లెవెల్లో, జిల్లా అన్ని కమిటీల్లో ఉన్నాను. జిల్లా జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, అధ్యక్షుడు, ఆ తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 3 టర్ములు. మళ్ళీ ఇప్పుడున్నటువంటి మేడ్చల్ జిల్లా యొక్క అధ్యక్షుడు లేని కారణంగా నేనే ప్రస్తుతానికి తాత్కాలికంగా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నా. దాంతోపాటు రాష్ట్ర పార్టీ అనేక కమిటీల్లో కూడా మనం పనిచేసినాం. భూ పరిరక్షణ కమిటీ చైర్మన్గా పనిచేసినాం. తర్వాత పార్టీ ఎక్కడన్నా విభేదాలు కానీ, లేకపోతే ఎక్కడ ఉన్న ఏదైనా సమస్యలు కానీ, క్రమశిక్షణ చర్యలు లాంటివి ఏమైనా ఉంటే కూడా చాలా చోట్ల మనం వెళ్ళి పార్టీ కమిటీల ద్వారా కమిటీ మెంబర్గా మనం చాలా చోట్ల కూడా వెళ్ళి ఆ రకంగా అదే జిల్లా ఇన్ఛార్జీగా కూడా పనిచేసినాం. మొన్న టికెట్ విషయంలో ఏం జరిగింది? టికెట్ విషయంలో పరిస్థితి, నాయకులు ఒక ట్రాక్లో వెళ్ళిపోయారు. ఎందుకనంటే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఈ ట్రాక్లో వెళ్ళిపోయాను. బీజేపీ కార్యకర్త పనిచేస్తుండా, ఇన్నేళ్ల నుంచి పనిచేస్తుండా, ఇవన్నీ ఆలోచన చేయలేదు. దానికి ఫలితమే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా రిజల్ట్ రాకపోవడానికి కారణం. ఎందుకనంటే పార్టీ కోరు ఓటు బ్యాంక్ ఏదైతుందో, కోరు ఓటు బ్యాంక్ కావచ్చు, పార్టీ అభిమానులు, పార్టీ పరివార క్షేత్రాలకు సంబంధించినటువంటి వారు, కొత్తగా ప్రజలు కూడా అంటే బీజేపీ ఓటు వేయాలి అనుకున్న వాళ్ళు, ఈసారి బీజేపీ ప్రత్యామ్నాయం అని ఆలోచించిన వాళ్ళు కూడా బీజేపీలో కొత్త ముఖాలను చూసి బీజేపీ వస్తే ఓ కొత్త ముఖం వచ్చినట్టు ఉంటుంది. బీజేపీలో కూడా పాత ముఖాలు వచ్చినాక ఇక మేము ఓటు వేసినా వేయకున్నా ఒకటే కదా అనే ఆలోచన కూడా ప్రజలకు వచ్చేసి బీజేపీ పేరు మీద, బీజేపీ టికెట్ మీద, బీజేపీ సింబల్ మీద బీజేపీ ముఖం ఉంటే వాళ్ళు నమ్మడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ ముఖం మీద ఇంకో పార్టీ ముఖం ఉంటే ఇంకా తేడా ఏముంది? కాబట్టి ఆ విషయంలో అది జరిగింది. తప్పకుండా నిజంగా అనలైజ్ చేసినట్టయితే ఆ రకమైనటువంటి నష్టం సంభవించింది. ప్రజలు కూడా బీజేపీకి ఓటేద్దాం అనుకున్నాను. ఇక బీజేపీలో కూడా అక్కడిక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు, ఆ కుంభకోణం చేసిన వాళ్ళు, ఈ కుంభకోణం చేసిన వాళ్ళు బీజేపీ టికెట్ మీద నిలబడితే ఇంకా బీజేపీ కోటేసినా ఒకటే, ఏకున్నా ఒకటే అనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ రకంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మిమ్మల్ని సముదాయించింది ఎవరు? సముదాయించే వాళ్ళు ఎవరు లేరు పార్టీలో. సంజాయించే పరిస్థితి లేదు. అది కూడా అది అట్లా ఆ రకమైనటువంటి వ్యవస్థ కరెక్ట్ కాదు. పార్టీలో ఉన్న మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలను సపోర్ట్ ఉండాలి, నైతికంగా ఉండాలి, రాజకీయంగా ఉండాలి, ఆర్థికంగా ఉండాలా, అన్ని రకాలైనటువంటి సపోర్ట్ ఉంటేనే పార్టీ. ఎందుకంటే పునాది, పార్టీ పునాది నుంచి ఉన్నటువంటి వాళ్ళని విస్మరిస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి కొత్త వాళ్ళు కూడా రావాలి.
మాకు తెలుసు పార్టీ యొక్క బలహీనతలు ఏంటి, బలం ఏంది, మనం ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నా అధికారంలోకి రాలేకపోతున్నాం, ఆ విషయాలు కూడా తెలుసు. తెలియదని ఏం లేదు. కొత్త వాళ్ళు రావాలి, అనేక వర్గాల వారు రావాలి, పార్టీ అధికారంలోకి రావాలంటే మన శక్తి సరిపోతలేదు, ఇంకా ఎక్కువ మంది రావాలి. కానీ దాన్ని సమన్వయం చేయాలి, సమతుల్యత పాటించాలి. అంటే పాత వారికి అవకాశం ఇవ్వాలి, కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలి. కానీ అది లోపించింది, ఆ సమతుల్యత అనేది లోపించింది. కానీ కేంద్రంలో థర్డ్ టైం కూడా మీరే అధికారంలోకి వచ్చారు. సిచ్యువేషన్ ఏమైనా మారిద్దా, లేదంటే అధికారమే పరమావధిగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పటికీ కూడా? ఆ రకంగానైతే అనిపించలేదు. ఇప్పుడు ఉన్న కాడికైతే పార్టీ కొంత ఆలోచనతో ఉన్నట్టు, అంటే పార్టీ కోరు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విస్మరించొద్దు, వాళ్ళకు కూడా అన్ని రకాలైన అవకాశం ఇవ్వాలి. కొత్త వారితో పాటు పాత వారిని కూడా ఎక్కడ కూడా వాళ్ళను ప్రాముఖ్యత ఇవ్వకుండా చూడకూడదు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఈ రకంగా నడుస్తున్నది. ఇప్పుడు ఎట్లా ఉంది జిల్లాలో పార్టీ, ఎట్లా ఉంది జిల్లాలో అంటే ఇప్పుడు మేడ్చల్ జిల్లా వరకే పరిమితము. మేడ్చల్ జిల్లా వరకే పరిమితము. ఒకప్పుడు మనం ఉమ్మడి జిల్లా చూసినటువంటి వాళ్ళం. ఇప్పుడు 5 నియోజకవర్గాలు, 5 ఇట్లా కూడా రూరల్ అర్బన్ ఉంది కాబట్టి 4 నియోజకవర్గాలు అర్బన్ జిల్లా. అంటే కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి 4 అసెంబ్లీలు. కానీ ఇక్కడ దాదాపు పార్లమెంట్ ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ ఉందో దాంట్లో 4 నియోజకవర్గాలు మేడ్చల్ అర్బన్, దాదాపు 25 లక్షల ఓట్లు ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఓట్ల పరంగా, జనాభా పరంగా చాలా పెద్ద నియోజకవర్గం జిల్లా. కాబట్టి భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన కానీ లేదా బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం సీట్ల యొక్క సంఖ్య పెరిగిన ఈ జిల్లా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. తప్పకుండా ఈ జిల్లాలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇవాళ 4 సీట్లు ఉన్నటువంటి జిల్లా 10 నుంచి 12 సీట్లు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడైనా సరే మీకు అవకాశం వస్తుంది అనుకుంటున్నారు? ఎప్పుడైనా, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ పార్టీ మీద నమ్మకంతోనే పనిచేస్తున్నాం. కాబట్టి అవకాశం రాకుండా ఉండదా అని అనుకుంటున్నాం. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందంటారు ఈ 15 నెలల కాలం నుంచి? కాంగ్రెస్ పార్టీ బై డిఫాల్ట్ అధికారంలోకి వచ్చింది. బై డిఫాల్ట్ ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అని ప్రజలు కూడా అనుకోలేదు. మరి బీజేపీని అనుకున్నారు, బీజేపీ అని అనుకున్నారు. మీరు అన్నట్టు నేను ఇందాక చెప్పినట్టు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఏదో ఎన్నికల ముందు కొంత ఈ యొక్క విషయాల మీద ప్రజలు బీజేపీ కాంగ్రెస్ మధ్యన సమానంగా చీలిపోతే మళ్ళీ టీఆర్ఎస్ ఎక్కడ వస్తుందో, టీఆర్ఎస్ మళ్ళీ కుటుంబ పరిపాలన మళ్ళీ తెలంగాణ మీద ఏడ వస్తుందో అనే ఒక దీంతో కాంగ్రెస్ వైపు కొద్దిగా మొగ్గారు. పూర్తిగా మొగ్గలే, పూర్తిగా మొగ్గితే 80-90 సీట్లు వచ్చేది. ఎందుకంటే 60కి అటు ఇటుకు వచ్చినాయి కాబట్టి కొద్దిగా అటు మొగ్గారు, వాస్తవమే అది. కానీ ఈ 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, యువకులు కావచ్చు, వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదు. అనవసరమైనటువంటి సమస్యలను ముందుకు తెచ్చుకొని వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. హైడ్రా అదొక వివాదాస్పద అంశం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అదొక వివాదాస్పద అంశం, ఉదాహరణకు చెప్తున్నాను నేను. తర్వాత మూసి ప్రక్షాళన అదొక, అంటే విషయము ఒకసారి ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోతే మంచి పని చేసినా కానీ ఇందులో ఏదో కుంభకోణం ఉంది అనే ఒక ఆలోచన ప్రజలకు వస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఆ రకంగా వచ్చిందంటారు. వచ్చింది. ప్రజలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ ప్రతిపాదన చేసినా ఇందులో ఏదో ఉన్నది అనే ఒక దీంట్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఏముంది ఫ్యూచర్ సిటీ? ఇప్పుడు 10 సంవత్సరాలు అది ఫార్మాసిటీ అని ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి నడుస్తున్నది. 3,000 ఎకరాలు అన్నాడు, 7,000 ఎకరాలు అన్నారు. ఇప్పుడు 13,000 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టారు. ఫార్మాసిటీకి సంబంధించింది ఏమీ రాలేదు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ దానికి రూపు రేఖలు ఏమి లేవు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన ఉత్తోనే పోయింది, ఈ మాటలతోనే పోయింది, అది అయిపోయింది. ఇప్పుడు కూడా ఏమొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ భూములు తీసుకున్నారు. ఆ భూములు తీసుకున్నటువంటి రైతుల బలవంతమైనగా భూములు తీసుకున్నారు. మరి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఆ గ్రామాలకు కానీ పెద్ద ఉపయోగం అయింది ఏం లేదు. భూములు అట్లా ఉన్నాయి కానీ ఏమాత్రం అభివృద్ధి జరగలేదు, ఏమాత్రము డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అక్కడ రాలేదు. కాబట్టి ఈ రకంగా ఈ ప్రభుత్వం కూడా ఏ ప్రతిపాదనలు చేసినా ఇవన్నీ కాగితాల మీదనే ఉంటున్నాయి. ఇవాళ ఉదాహరణకు హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ మీకు చెప్పాలని అంటే, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ఉన్నది, HMDA హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. దీంట్లో ఎప్పుడో 2012-13లో ఈ యొక్క మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నది,
ఇదంతా ఈ తెలంగాణ రైతులకు వ్యతిరేకంగా ఉంది, మనం వచ్చిన తర్వాత ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం రైతులకు అనుకూలంగా చేద్దాం. 10 సంవత్సరాలు దాన్ని ముట్టలే. ఎందుకంటే అది బంగారు బాతుగుడ్డులాగా ఉంది. ల్యాండ్ కన్వర్షన్స్ చేస్తే కోట్ల రూపాయలు వస్తున్నాయి, పర్మిషన్లు ఇస్తే కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈ రకంగా వాళ్ళు కాలం గడిచిపోయింది. కానీ ప్రాపర్గా అయితే మాత్రం చేయాల్సిన వర్క్స్ అయితే ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. మాస్టర్ ప్లాన్ సవరించు. పేద రైతులు గ్రామాల్లో అనేక మంది, వేలాది మంది రైతులు మరి ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాడు. నువ్వు కన్జర్వేషన్ జోన్లో పెడితే నువ్వు ప్రభుత్వ భూములు ఉన్నాయి, కుంటలు చెరువులు ఉన్నాయి, అటవీ భూములు ఉన్నాయి. ఇవేమో కబ్జాల పాలైతే ఎవరు పట్టించుకోరు. రైతుల భూములను తీసుకొచ్చి నువ్వు కన్జర్వేషన్ భూములు పెట్టి ఆయన రైతులు 5 ఎకరాలు ఉన్నా రైతు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు. రైతుకు 5 ఎకరాల భూమి ఉంటే కూడా అందులో ఇంటికి ఒక 100 గజాల ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వరు. ఆ పద్ధతి అట్లుంది. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇవేమో కన్జర్వేషన్ జైల్లో పెడతావు, మరోవైపు ఏమో బడాబాబులై, బిల్డర్లై, రియల్ ఎస్టేట్ వాళ్ళయి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళయి, పలుకుబడి ఉన్న వాళ్ళది, అధికారంలో ఉన్న వాళ్ళయి, వాళ్ళు ఏమో హై రైజ్ బిల్డింగ్లు అవుతుంటాయి. 40 అంతస్తులు 50 అంతస్తులు, పక్కకు వాడేమో 40-50 అంతస్తులు కొట్టుకున్నాను, కోటీశ్వర అయిపోయా, మిలియనీర్ అయిపోయా. ఈడేమో రైతు అమాయక రైతులేమో బీదవాడిగా మిగిలిపోయి. దీని మీద బీజేపీ ఏమైనా చేసింది? బీజేపీ చేస్తున్నది. నేను ప్రత్యేకంగా దీని మీద స్టడీ చేసిన దాదాపు 50,000 మంది రైతులు దీని మీద నష్టపోతున్నారు. 8,000 ఎకరాలు ఉన్నాయి. 50,000 మంది రైతులే నష్టపోతున్నారు. అంటే మొత్తం దాదాపు 800 గ్రామాలు ఉన్నాయి దీని పరిధిలో. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ ఇటు అటు వైపు ఉన్నటువంటి గ్రామాలందరికీ కూడా తీవ్ర నష్టం. అక్కడి వాళ్ళకు కూడా నష్టమే, కానీ అభివృద్ధి వస్తున్నప్పుడే ఆ రైతులకు తెలుస్తుంది జనరల్గా. ఇప్పుడు 2012 మాస్టర్ ప్లాన్ వచ్చినప్పుడు అర్థం కాలే, ఇప్పుడు రైతులకు తెలుస్తున్నది. ఈ భూమి తీసుకోవాలని డెవలప్మెంట్కి ఇస్తామంటే వాడు నీకు పక్క భూమికి 50% ఇస్తాడు, ఈ భూమికి అయితే 30-35% అన్నట్టు. ఎందుకంటే నేను డబ్బులు ఇవ్వాలి, కన్వర్జన్ చేసుకోవాలి, భూమిని పర్మిషన్ తీసుకోవాలని అంటే. లేదా అమ్మడానికి బయటికి 10 కోట్లు ఉంటాయి, ఇది 5-6 కోట్లకు పోతుంది, నష్టపోతా ఉన్నాం. ఈ ఇష్యూస్ మీద చేయబోతున్నారు మీరైతే ఉద్యమం చేస్తున్నాం. అంటే కాంగ్రెస్ కి సంబంధించి బీజేపీ కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ తో ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, అందుకని అన్ని సీట్లు వచ్చినాయి అంటున్నారు. ఇవన్నీ తప్పుడు మాటలు. బీజేపీ కాంగ్రెస్ అండర్స్టాండింగ్ ఎక్కడైనా ఉంటుంది అసలు? బీజేపీ కాంగ్రెస్ కు అండర్స్టాండింగ్ అనే ముచ్చట్నే లేదు. బీజేపీ టీఆర్ఎస్ ఉందా? అక్కడ కూడా లేదు. సొంతంగా బలపడాలి, నిలబెట్టే అభ్యర్థుల విషయంలో సరైన విధంగా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించలేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి వ్యవహరించలేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ విమర్శలలో అపరాండ్గా ఉండాలని బీజేపీని లాగి మీరు బీజేపీ మిత్రులని ఈయన అంటాడు, కాంగ్రెస్ బీజేపీ మిత్రులని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అంటారు. అంటే మీ ఇద్దరు చెప్పేది నిజమా, ఇద్దరు చెప్పేది అబద్ధమా? దానిలోనే తెలిసిపోతుంది కదా. బీజేపీ సొంతంగా అధికారంలోకి రావాలనుకున్నప్పుడు వీళ్ళతో మాకేం, కాంగ్రెస్ ఎంత దూరమో టీఆర్ఎస్ కూడా అంతే దూరము. తెలంగాణకి బీజేపీ పార్టీ ఏమి ఇవ్వట్లేదు, కేంద్రంలో అధికారులు ఉన్నా సరే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారు. దీనికే ఉంటారు మీరు? అట్లేం లేదే. మేము ఇప్పుడు 2024 ఎలక్షన్ అయింది. 2023లోనే కేంద్రం నుంచి ఆ 9 సంవత్సరాల్లో వచ్చినటువంటి నిధులు ఏంటి అని ఒక పుస్తకం ద్వారా ప్రచురించినాం. 9 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులు, పథకాలు తెలంగాణకు రావడం జరిగింది. నిధులు ఇవన్నీ వివిధ రూపాల్లో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా దానిలో పొందుపరచడం. 9 లక్షల కోట్లు తెలంగాణకు వచ్చినాయి, అభివృద్ధి జరిగింది. జాతీయ రహదారులు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, దీంతో పాటుగా ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఇవన్నీ వచ్చాయి కదా. ఎయిమ్స్ వచ్చింది, ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది. ఈ రకంగా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం హయాంలో వచ్చింది. జాతీయ రహదారులు, ఇవాళ జాతీయ రహదారులు మన తెలంగాణ అయినప్పుడు 2,000 కిలోమీటర్లు నిడివి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా. ఇవాళ 5,000 కిలోమీటర్లు దాటిపోయినాయి. 10 ఏళ్లలో కంప్లీట్ చేసింది. 11 సంవత్సరాల్లో 5,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు అయిపోయినాయి. జాతీయ రహదారులు అంటే 100% కేంద్ర ప్రభుత్వ నిధులతోనే 4 లేన్ అయితే 6 లేన్ అయితే ఫ్లైఓవర్లు. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ వస్తున్నటువంటి రోడ్డు 6 లేన్తో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఈ రకంగా అభివృద్ధి. అక్కడ నంబర్ది రోడ్డు, గట్కేసర్ రోడ్, అది కూడా ఈ రకంగా. శంషాబాద్ రోడ్ ఆల్రెడీ అయిపోయింది. ఇవి విత్ ఇన్ హైదరాబాద్ సిటీలో కూడా కేంద్రం మేము ఒప్పుకోలేదు, రింగ్ రోడ్ లోపల మేమేం చేస్తాం, స్టేట్ గవర్నమెంట్ చేయాలంటే కూడా లేలే ఒప్పించి, బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు అందరూ కూడా ఒప్పించి లేలే ఇవి కూడా చేయాలంటే ఇప్పుడు అవి కూడా చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఇవాళ 1,00,000 కోట్ల రూపాయల పైన 1,20,000-1,25,000 కోట్ల రూపాయలతోని జాతీయ రహదారులుగా మార్చి 4 లేను, 6 లేను,
ఫ్లైఓవర్లు బ్రిడ్జీలతోని ఇవాళ నిర్మాణ పనులు సాగినాయి, ఇంకా సాగుతూనే ఉన్నాయి. రైల్వే లైన్లోనే ఇవాళ ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంటు ప్రాతినిధ్యం వహించింది. ఆ సెంటిమెంట్ ఆ మెదకులకు ఒక సెంటిమెంట్. ప్రైమ్ మినిస్టరే మా నియోజకవర్గానికి ఉండే మాకు ఈ నియోజకవర్గానికి రైల్వే లైన్ రాకపోయాని, కానీ ఆమె ఇచ్చిందా? ఇయ్యలేదు. ఆమె తర్వాత వాళ్ళ వారసులు ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మెదక్కు లైన్ కలిపారు. ఇప్పుడు ఈ మెదక్ కూడా రైలు పోతుంది. అంతేకాదు ఈ కేసీఆర్ బీఆర్ఎస్ ఏవేవో మాట్లాడతారు కదా, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు పోయా గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల వాళ్ళ 3 నియోజకవర్గాలను కలుపుతూ రైల్వే లైన్ వచ్చింది. ఇది వాస్తవమా కాదా? ఏది బీజేపీ ప్రభుత్వమే చేసింది కొత్త రైల్వే లైన్. అది తర్వాత ఉన్న లైన్లను కూడా డబులింగ్, ట్రిపులింగ్, తర్వాత ఎలక్ట్రిఫికేషన్, విద్యుదీకరణ ఈ రకంగా చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో. తెలంగాణకి అయితే బీజేపీ కొంతవరకు ఏదైతే ఇవ్వాల్సినవి ఉన్నాయో ఇవన్నీ ఇస్తూనే అంటారు. ప్రతిపక్ష పాత్ర బీజేపీ, వాళ్ళ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం, బీజేపీ సెకండ్ ప్లేస్ అనుకుంది. ఆ పాత్ర సరిగ్గా పోషించట్లేదని చెప్తా ఉన్నారు. ఎందుకు? కారణం ఏంటి? మీలో ఉన్న గ్రూపులా, బీజేపీ పార్టీలో ఉన్న గ్రూపులా, అంటే ప్రజా సమస్యల మీద అనుకున్నంత గలం ఎత్తట్లేదు అంటున్నారు. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మీడియాలో వస్తేనే గలం ఎత్తినట్టు. అంటే ఈ మీడియా మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ జెన్యున్గా మాట్లాడుతుంది. మీడియా మేనేజ్మెంట్ లేకపోవచ్చు, కొద్దిగా మేనేజ్మెంట్ ఉంటుంది, మ్యానిపులేషన్ ఉంటుంది. అది మా దగ్గర లేదు. కొంత కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఉంటుంది, కానీ మీడియా వాళ్ళు రాయాలి కదా. మనం మాట్లాడింది. మీరు కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఎందుకు చేస్తలేము? అన్ని కార్యక్రమాలు. ఇవాళ హైడ్రా ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు ఎస్సీ ఎవరు ఇష్యూ కేంద్రం వరకు తీసుకుపోయి ఇప్పుడు ప్రజల్లోకి తీసుకుపోయినారు? బీజేపీ కదా. ప్రధానంగా వక్ఫ్ బోర్డు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి విషయాల్లో బీజేపీ పాత్ర ఏంటి? ఎస్సీ వర్గీకరణ మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉంది, అందులో అనుమానం ఏం లేదు. ఏ వర్గంలో అయినా అత్యంత పేదవాళ్ళకు న్యాయం జరగాలి. వక్ఫ్ బోర్డు బిల్తో కొంతవరకు వాళ్ళకి న్యాయం చేశారనుకోవాలి. ఉపవాసులు ఏమైనా బీజేపీ లాక్కొని తీసుకుంటుందా ఏంటి? అది తప్పుడు ప్రచారం. ముస్లింలకు వ్యతిరేకం ఏమిటి? ఎందుకు వ్యతిరేకం అండి? మేడ్చల్ నియోజకవర్గం మల్కాజ్గిరికి సంబంధించినంత వరకు ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా చేసిందా? మా ఎంపీ గారు రెగ్యులర్గా తిరుగుతూనే ఉన్నారు. తన నియోజకవర్గం, తన ఫండ్స్ ఇప్పటికే ఉన్న కాడికి అన్ని. అసెంబ్లీకి సంబంధించి ఓడిపోవడానికి కారణాలు ఏంటి? అసెంబ్లీ ఇది ఒక్క అసెంబ్లీ కాదు, చాలా అసెంబ్లీ. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఆ ప్రభావం ఎక్కువ పడింది. ఎందుకంటే నామినేటెడ్ పదవుల విషయంలో కూడా సరైన న్యాయం చేయట్లేదు. మీరు నామినేటెడ్ పదవి అని అడుగున్నారా? ఎందుకు ఇప్పటి వరకు మీకు నామినేటెడ్ పదవి? పార్టీ అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకనంటే చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాస్తవంగా చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు రేపు అధికారం ఏ పార్టీ చేజిక్కించుకోబోతుంది? తెలంగాణ ఉద్యమం కోసమే పుట్టిన మా పార్టీ అని అన్నారు. ప్రజలు కూడా నమ్మిరు. ఓసారి అవకాశం ఇచ్చిండ్రు, ఆఖరికి 2వ కూడా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తేనేమో చాలా ఇబ్బందికరంగా ఉందని సీఎం గారు వ్యాఖ్యానిస్తున్నారు. మీ పనికిరాని పథకాలన్నీ ప్రజల మీద రుద్దితే ఇంకేముంటుంది? అసలు గవర్నమెంట్ వ్యవస్థ అంతా తీసేసి బడ్జెట్ అంతా తలాయిని వంచేస్తే అయిపోతుంది కదా. ఇంక ఇవంతా ఎందుకు? మీరు మీ ప్రాంతానికి చేసిన డెవలప్మెంట్స్ కానీ, సాల్వ్ చేసిన ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయా మీ రాజకీయ జీవితం? ఇప్పుడు ఈ జాతీయ రహదారి నా కారణంగానే ఆ రోడ్ వచ్చింది, 6 లేను. దాన్ని అడిగిన వాళ్ళు లేరు. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడాన్ని ఏమంటారు? ప్రజాస్వామ్యంలో ఎవరైనా అధికారంలోకి రావచ్చు. మనం అధికారంలో ప్రతిపక్షంలో కూడా పోవచ్చు. దాన్ని అహంకారం అంటారు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు మల్లారెడ్డి గారు.